అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ నమస్కరించుకుంటూ మన అందరికీ భక్తులకు ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వహించిన యొక్క తండ్రి, గురువులు, పెద్దలు గోవిందరావు నమస్కరించుకుంటూ, అట్లనే మన అధ్యక్షులకు నమస్కరించుకుంటూ, ఇక్కడ ఆసీనులై కూర్చున్నటువంటి భక్తులందరికీ నమస్కరించుకుంటూ, ఈరోజు ఏకాదశి చాలా శుభ సందర్భం. అందులో కార్తీక మాసం చాలా శుభమైనటువంటి యొక్క మాసం, పుణ్యకాలం. పొద్దున లేచి మనం ఏం చేస్తున్నామనంటే కార్తీక మాసం అని చెప్పి అందరం కూడా స్నానాలు చేయడం మొదలు పెడుతున్నాం. ఒకటి, ఈ స్నానం గురించి మన పెద్దల కాలం నుంచి కూడా మనకు చెప్పిండ్రు. ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం అని చెప్పాను. స్నానం చేసి కూడా మోక్షం పొందొచ్చని కూడా మన పెద్దలు మనకు ఎన్నో రకరకాలు మనం చెప్తుండ్రు, వింటూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. కానీ స్నానం పొద్దాక చేస్తారా? ఒకసారి చేస్తాం అంతే, పొద్దాక చేయం కదా. మరి పొద్దాక ఏం చేసుడు? మనం ఏం చేయాలి? పొద్దాక స్నానం చేయం కదా. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, శక్యం, ఆత్మనివేదనం. ఈ స్నానాలు చెప్పింది ఎవరయ్యా అంటే మనకు గోవిందరాజు గారు. ఈ స్నానం ఎప్పుడైనా చేయొచ్చు. పొద్దున్న కనుక చేసే స్నానాలు ఇవి. మన పెద్దలు చెప్పింది, మన ఇంట్లో మన గురువులు మన పెద్దలు చెప్పినటువంటిది ఒక్కటే స్నానం చెప్పారు. మన గోవిందరాజు ఏం చెప్పిండు? 9 రకాల స్నానాలు చెప్పిండయ్యా. అవి ఇప్పుడు నేను చదివినటువంటి ఒక శ్రవణం మొదటిది. శ్రవణం అంటే వినడం. వినడం అంటే ఏందయ్యా అంటే అవసరమైతే నోరు మూతపడచ్చు, కళ్ళు మూతపడచ్చు, కానీ చెవులు మాత్రం మూతపడాయి. నిజమేనా ఈ మాట? నేను చెప్పింది అబద్ధమా? చెవులు మాత్రం మూతపడాయి. ఆ సంగతి దీనికి సిరి, అది భగవంతుని తప్పితే చెవులు మాత్రం మూతపడాయి. నువ్వు వినకుండా, నువ్వు అనకపోయినా వీళ్ళ రామ అన్నారు అనుకో, వినస్తుందా? ఏం రాదా? అది ఒక స్నానం. ఎట్లా ఉండాలా స్నానం అంటే, ఎవరైనా రామకృష్ణ అనేటప్పుడు వినాలనే కోరిక ఉంటే స్నానం చేసినట్టు. వాడేం పని లేక కోరుతుండు అదో మాట అనుకుంటే కాదు. కానీ మనసును ఇటు మలిపితే స్నానం అవుతుంది. పొద్దున చేసిన స్నానం కేవలము శరీరం మాత్రమే సబ్బు పెట్టి స్నానం చేసినాం, కానీ మనసుకు స్నానం చేసేటువంటిది శ్రవణం మొదటిది. ఇక కీర్తనం. మన ఇంట్లో మనం ఏం చేస్తామనంటే, వట్టి ముచ్చట్లు 2-3 కలిసిందా అంటే చెప్పరానన్ని ముచ్చట్లు వస్తాయి, మనకు చాలా వస్తాయి. కానీ అదే శ్రవణం మాట్లాడే మాటలు భగవంతుని విషయం మాట్లాడితే ఏమవుతుంది? అదొక స్నానం. నిజమా కాదా? అదొక స్నానం. అవే మాటలు ఈ మాటలు మాట్లాడితే అయిపోయాయి. మాట్లాడుతున్నాం కదా నలుగురం కూర్చోండి. అవే మాటలు దేవుని మాటలు మాట్లాడినట్టయితే, నామ సంకీర్తన చేసినట్టయితే 10 మంది విన్నా పుణ్యం, మనం అన్నా పుణ్యం. అది కూడా ఒక స్నానమే అని చెప్తారు పెద్దలు. మన గోవిందరాజు గారు అందుకే అన్ని అలకటలకటి చెప్పిండు. వీళ్ళు పెద్దవి చెప్తే చెయ్యలేరు, ధ్యానం చేయరా నాయన అంటే నా చిత్తం మంచిగా లేదు, నా మనసు ఎటపోతుందని వాడు కూర్చున్నాడు. అక్కడ కూర్చోమన్నా కూర్చోడు. అందుకే ఏం చెప్పిండు? నువ్వు ఎక్కడన్నా కూర్చో, ఏదన్నా కూర్చో, చెట్టు కన్నా కూర్చో, ఏదన్నా పని చేసుకో, బోల్లేదు అమ్ముకో, ఏమన్నా చేసుకో, కానీ ఆయన మాత్రం మరొకరా నాయన నోరేం చేస్తుంది? బోళ్ళు తోముతూ నోరేం చేస్తుంది అని చెప్పిండు. బాగా చెప్పేది మాట. అయితే గట్టిగా పట్టి తోముతా ఉంటే, పనులు గట్టిగా పట్టి బోళ్ళని తోమేటప్పుడు రామనేటప్పుడు 4 ఆలోచన అవసరం లేదు. మనసుతో కూడా రామనొచ్చు. నోరు ఇప్పుడు నక్కర్లేదు, నోరు మూత పట్టే తప్పలేదు. మనసు అక్కడ ఉన్నదనుకో, అది ఒక స్నానం జరుగుతుంది. అట్లే విష్ణు స్మరణం, ఆ యొక్క పరమాత్మని ఎప్పటికీ మనసులో పెట్టుకోవాలి. వాళ్ళు ముచ్చట చెప్తారు పాపం వాళ్ళకి, ఎందుకంటే పొద్దుపోదు కదా, వీడు భజన చేస్తుండు కదా అని చెప్పి వస్తారు. పక్కంటే ఆమె వస్తుంది, ఈమెకి ఎప్పటికీ అదే పని, రామకృష్ణ అంటూనే ఉంటే చెప్పి వస్తుంది. ఏం చేస్తున్నావమ్మా నువ్వు, ఎట్లా ఏం పని చేస్తున్నావు నువ్వు
ఎందుకంటే ఆమె పని భజన బంద్ కావాలి కదా. నీవు ఆమె వచ్చి ముచ్చి చెబితే ఆ ముచ్చట వినవని అవసరం లేదు. మనసులో స్మరణ పెట్టుకోవాలి ఎప్పటికీ. పరమాత్మను పెట్టి ఆమె ఇతను ముచ్చ పెట్టినా తప్పులేదు. ఆయన మర్చిపోతే మాత్రం పాపం వస్తుంది, తప్పు అవుతుంది. కానీ ఆయన మనసు పెట్టుకొని ముచ్చట పెట్టినా తప్పులేదు. ఇక పాదసేవనం, పరమాత్మ పాదసేవనం అని అంటే దేవునికి ఎట్లా చేస్తారే పాదసేవనం అంటే, ఇంట్లో తల్లి తండ్రి పెద్దలు గురువులు ఉంటారు, వాళ్ళకు సేవలు చేయాలి. వాళ్ళకు సేవలు చేస్తే ఏమవుతుంది అంటే మనకు పుణ్యం వస్తుంది. ఒకదాంతోనే గడ్డకు పడం. మనం ఒక అన్నం వండుకోవాలన్నా కూర వండుకోవాలి, ఎన్ని అవసరం ఉంటాయి వాళ్ళకి సామాన్లు. మోక్షం పొందాలంటే ఒకదాంతోనే గడ్డ పడతాం. ఈ కలయుగం చిత్తం సరిగా ఉండదు, మనసు మంచిగా ఉండదు, ఒకదాని మనసు ఉండదు. అందుకే 9 రకాలు మనకు అయ్యే చెప్పిండన్నమాట. ఖచ్చితంగా 9 రకాలు, పొద్దుక వరకు 9 రకాల స్నానాలు చేసినంత మనం చేసుకోవచ్చు అని చెప్పని అర్చనన్ పరమాత్మ. అడొక పొద్దుగాలు లేస్తాం, మనం పూజ చేస్తాం అనుకుంటాం, అది అర్చనం మంచిది, అదో కొంతసేపు. పాదసేవనం అది కొంతసేపు. ఆత్మ నివేదనం అనేటువంటి లాస్ట్ చెప్తున్నా నేను. ఆత్మ నివేదనం అనేటువంటిది పొందాలని అంటే ఈ కింది 8 చేయకపోతే అది రాదు. అందుకే అది లాస్ట్కి చెప్పింది మన అయ్యా గోవిందరాజులు గారు. ఆత్మ నివేదనం, ఆత్మ సంగతి తెలవాలంటే అయ్యా చెప్పిండు ఇవరకు ఆత్మ గురించి చెప్పిండు. ఆత్మ ఎట్లుంటుంది అయ్యా, ఎట్లుంటుంది అని అంటే, శరీరం కింద పెద్ద శరీరం కనిపించంగా ఇలా ఆత్మను ఎట్లా తెలుసుకోవాలి మనం? తెలుసుకోవస్తుందా? ఒక పండు ఉన్నది, ఈ పండు మాత్రమే కనిపిస్తుంది మన కళ్ళకు, కానీ ఆ పండులో రుచి కనిపిస్తుంది నాదయ్యా. మరి తినేది రుచినా లేకుంటే పండునా? పండ్లకు రుచి లేకపోతే పండు ఏం చేస్తాం? పక్కకు వారేస్తాం ఆయన దాన్ని. పుల్లగా ఉంది, ఒకరెవరు ఉన్నది, ఏమో ఉందని. అందులో పండ్లో రుచి ఉంటే కదా మనం తినేది, నిజమా కాదా? అట్లనే మనలో ఆత్మ రుచిలాగా ఉన్నది. అది తెలుసుకోవడానికి ఇవన్నీ ఉపమానాలు చెప్పుడు అంతే. మనలోనే ఆత్మ ఆ రుచిలాగా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఒక ఆత్మను తెలుసుకోవడానికి ఇవన్నీ ఈ 9 రకాలు చెప్పినటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయవలసిన అవసరం ఉంది. ఇవి చేయకపోతే అక్కడ దాకా చేరలేం. మరి ఎట్లనయ్యా, ఎప్పుడు చేరుతామయ్యా అని అంటే, హైదరాబాద్ పోవాలంటే ఒక అడుగు చేస్తామా? ఒక అడుగు అక్కడికి మరి ప్రయత్నం చేద్దానికి పోతామా? పోమా? టైం సమయం పడుతుంది అంతే. చేరుడు మాత్రం తప్పక చేరుతాము అని నమ్మకం ఉండాలి. ఈరోజు నేను చేరుతా అనేది నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుంటే ఏ పని కూడా చేయలేం, ఏది పొందలేం, దేనికి అందలేం. అటువంటి దాన్ని మనలో పెట్టుకొని ఆ యొక్క ఆత్మను ఏదైతే ఉన్నదో నాలోనే ఉన్నది అని తెలిసేంత వరకు ప్రయత్నం చేసిన వాడే మానవుడని చెప్పి పరమాత్మ గుర్తించి చెప్తున్నాడన్నమాట. అప్పుడే మనము ఈ యొక్క ఆత్మ గురించి తెలిసినప్పుడే పరమాత్మమై మనం ఆయనలో నీలమైపోతామని చెప్పబడుతుందన్నమాట. అందుకు దానికి చాలా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినటువంటి వాడు ఎప్పుడు కూడా చెడిపోడు. ప్రయత్నం చేయకపోతే వాడు బాగుపడలేడు. కాబట్టి ప్రయత్నమే మన యొక్క మానవుని యొక్క జీవనాధారంగా పెట్టుకోవాలి. ప్రయత్నం చేయకపోతే దేన్ని అందుకోలేడు, దేన్ని పొందలేడు, దేన్ని చెందలేడు. అటువంటి ప్రయత్నం మనలో ఉండాలని చెప్పుకుంటూ హరి ఓం తత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రాజా రామచంద్ర భగవానికి జై.